ఉన్నాయంటారా వీళ్ళకి? అలాగే అమ్మ. వృషభ రాశి అన్నది చాలా స్ట్రాంగ్, బలమైన రాశి మాట. వాళ్ళు ఎటువంటి కష్టాన్నైనా చాలా ఓర్పుతో, సహనంతో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జనరల్‌గా ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల వాళ్ళ జీవన విధానం, లైఫ్ స్టైల్ అంతా కూడా కొంచెం రిచ్‌గా కనబడుతూ ఉంటది. ఎక్కడన్నా సరే వాళ్ళు అలంకరణ గానీ, వాళ్ళ యొక్క లుక్ కూడా బావుంటది. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభం దగ్గర నుంచి మే 31వ తారీఖు వరకు గురువు ధనస్థానంలో ఉంటాడు. అంటే గురువు లాభాధిపతిగా ధనస్థానంలో ఉన్నప్పుడు కామన్‌గా వీళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు స్వయం కృషితో ధన సంపాదన చేయడం గానీ, స్నేహితుల వల్ల, అన్నదమ్ముల వల్ల వారి కుటుంబ అవసరాలకి ఆర్థిక పరంగా ధన సహకారం అంతా ఉంటుంది. అలాగే గురువు ఈ రాశి వారికి అష్టమాధిపతి అవుతుంటాడు. ఈ అష్టమాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తూ ఉంటాడు. అది ఇన్సూరెన్స్ ద్వారా అవ్వచ్చు, లేదంటే మన పెద్దవాళ్ళు ఎవరన్నా వారసత్వంగా వాళ్ళు ఇన్సూరెన్స్ ద్వారా కానీ, వాళ్ళు మరణాంతరం కొంత ఆస్తి రాయడం కానీ జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ప్రైజ్ మనీ కూడా వస్తూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే వీళ్ళకి ధనయోగం మాత్రం చాలా అద్భుతంగా మే 31 వరకు ఉంటుంది. అలాగే కుటుంబంలో ఎక్కువ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎవరు బంధువులు రావడం, ఏదో చిన్న చిన్న ఫంక్షన్స్ జరగడం, ఈ పుట్టినరోజు వేడుకలు అలాంటివి కూడా చాలా ఆనందంగా వీళ్ళు మే 37 గడుపుతారు. అలాగే గతంలో మీ కుటుంబం నుంచి దూరమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటాయి. అంటే మీ సంతానం అవ్వచ్చు, ఇంకో ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే మీ అక్క చెల్లెలు, తోడబుట్టులు, అంటే గతంలో ఏదో కారణం వల్ల దూరమైన వాళ్ళు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభకార్యం జరగడం వల్ల వాళ్ళు మీ కుటుంబాన్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మే 31 తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు గురువు. అక్కడ అక్టోబర్ 31 వరకు ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు, మీరేదైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే మీకు తెలుసున్న సర్కిల్‌లోనే, దగ్గర బంధువుల్లోనే వివాహం కుదిరే అవకాశం ఉన్నది. అంటే 3లో ఉన్నటువంటి గురువు అక్కడి నుంచి 7వ స్థానాన్ని, 11వ స్థానాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటది.